ఏపీ టెట్ ప్రిపేర్ అవుతున్నవారు 6వ తరగతి 6వ పాఠం తెలుగు సుభాషితాలు. ఇందులో నుంచి కంపల్సరీగా 1 బిట్టు 2 బిట్లు రావడానికి అవకాశం ఉందండి. చూడండి, ప్రక్రియ సుభాషితాలు ప్రక్రియ పద్యం ఇతివృత్తం నైతిక విలువలు ఉద్దేశం విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇందులోని కవులు చాలా దగ్గర 8 మంది ఉన్నారు. ఆ 8 మంది కవులు కాలం శతకం చూసినట్లయితే నార్ల చిరంజీవి, ఈయన 20వ శతాబ్దం. మరి ఈయన శతకం చూసినట్లయితే తెలుగు పూల శతకం. అలాగే వేమన 17వ శతాబ్దం వేమన శతకం. అలాగే కరుణశ్రీ 20వ శతాబ్దం తెలుగు బాల శతకం. అలాగే తిక్కన్న 13వ శతాబ్దం మహాభారతం. అలాగే పక్కి అప్పల నరసింహం, ఈయన 17వ శతాబ్దం కుమారి శతకం. మరి 4వది తిక్కన్న 13వ శతాబ్దం మహాభారతం. అలాగే 6 పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం కాళికాంబ సప్తసతి. 7వది మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం. 8 కంచల గోపన్న 17వ శతాబ్దం దాశరథి శతకం. అలాగే వీరు మరి గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, ఇది రాసింది మరి తెలుగు పూల శతకం నుంచి వచ్చింది ఇది. అలాగే భూమి నాది అన్న భూమి హక్కున నవ్వు, ఇది వేమన శతకం నుంచి రాయబడిన పద్యం అండి. దొరలు దోషలేరు అనేటువంటి దొంగలు ఎత్తుకుపోరు అనేటువంటి పద్యం మరి తెలుగు బాల శతకం నుంచి వచ్చిన పద్యం. అలాగే తరుణ్ విరిగిన అనేటువంటి పద్యం మరి ఇది తిక్కన్న పద్యం. అలాగే రోషవేషముల జనులకు అనేటువంటి పద్యం కుమార శతకం నుంచి వచ్చింది. పుస్తకముల చదువ అనేటువంటి పద్యం కాళికాంబ సప్తసతి. ఇంపార్టెంట్ ఇంకా స్థితిగలవాణి కెయ్యడేలా చేసిన అనేటువంటి పద్యం భాస్కర శతకం చేసిన పద్యం అండి. ఇది చాలా ఇంపార్టెంట్ పద్యాలు ఈ శతకాల నుంచి అనేది వచ్చినవి గుర్తుంచుకోవాలి. తర్వాత ఇంపార్టెంట్ ఇందులో ఉన్నాయి. మరి ధరణి అంటే భూమి చాలా ఇంపార్టెంట్ అండి. అంబుది అంటే సముద్రం, ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రకృతి వికృతి శ్రీ అంటే సిరి, రోషం అంటే రోసం, అలాగే దీపం అంటే దివ్వే, ఇవి గుర్తుంచుకోవాలని చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. శతకంలో పద్యాలు ముక్తకాలు అనగా ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. ముక్తకాలు అంటే స్వతంత్ర భావం కలిగి ఉండడం, ఇది ఇంపార్టెంట్ అంటే నోట్ డౌన్ చేసుకోండి. శతకం అంటే 100 పద్యాల రచన, శతక పద్యాలు చివర మొగటం ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తుంటాయి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.